అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోని 7 గ్రామాల్లో భూ సమీకరణ జరుగుతోంది. వడ్డమానులోని సిఆర్డీఏ యూనిట్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. రైతుల నుంచి భూ సమీకరణ అంగీకార పత్రాలను స్వీకరిస్తున్నారు. రెండో దశలో మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించనుంది ప్రభుత్వం. రాజధానిలో కీలక మౌలిక వస్తువుల నిర్మాణానికి ఈ భూ సేకరణ చేపడుతోంది. ఇందులో పట్టా భూమి 16,666 ఎకరాలు కాగా అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి మరో 3,828 ఎకరాలు ఉంది. అయితే ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా భూ సమీకరణకు రైతులు సహకరిస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. పట్టణాల తరహాలు గ్రామాలను కూడా అభివృద్ధి చేసేందుకు వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఏండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ జరుగుతోందన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మంత్రి నారాయణతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి ఈ రోజు నుంచి కూడా దానికి సంబంధించిన కార్యక్రమం మొదలయ్యాయి. మంత్రి నారాయణ, తెనాలి శ్రావణ్ కుమార్ ఎమ్మెల్యే వీరిద్దరి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో తిరిగి ఆ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. ఎటువంటి స్పందన రైతుల నుంచి వస్తుందనే విషయాన్ని మంత్రి నారాయణ గారు వారికి తెలుస్తుంది. సార్ చెప్పండి, రైతుల నుంచి రెండో విడతకు ఎటువంటి స్పందన వస్తా ఉంది? ఏమైనా ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? అమరావతి ల్యాండ్ పూలింగ్ ఏదైతే ఈరోజు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి ప్లాన్ చేశామో దానికి సంబంధించి అదే రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి 16,667 ఎకరాలు తీసుకోవడానికి కేబినెట్ అప్రూవ్ చేసింది. దాని మీద యాక్చువల్ గా ఈరోజు వడ్డమాను, రెండిట్లో ఆ వర్క్ టేకప్ చేశాం. వడ్డమానులు అయితే ఈరోజు ఉదయం నేను ఎమ్మెల్యే శ్రావణ్ గారు ఇద్దరం కలిసి యాక్చువల్ గా ఆఫీస్ ఓపెన్ చేసి ఈరోజు యాక్చువల్ గా దాన్ని స్టార్ట్ చేశాము. అదేవిధంగా మిగతా గ్రామంలో కూడా 1 by 1 చేస్తాము. అయితే రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, గ్రామ మీటింగ్లు పెట్టినప్పుడు కొన్ని గ్రామాల్లో 90%, కొన్నిట్లో 80%, కొన్నిట్లో 70% యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. ల్యాండ్ అక్విజిషన్ పోతే వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి ల్యాండ్ పూలింగ్కే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సిటీ డెవలప్ చేస్తున్నారు, గ్రామాల్లో కూడాను ఆ స్థాయిలో మాకు కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి వాళ్ళు ఈ గ్రామ సభల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. మరి ఎటువంటి హామీలు ఇచ్చారో వారి హామీలు ఎప్పటిలోగా మీరు పూర్తి చేస్తారు? ఏదైతే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేస్తున్నామో అదే స్టాండర్డ్ లో గ్రామాల్లో కూడా రోడ్డు కానీ, డ్రైన్ కానీ, లైట్స్ కానీ వేస్తే బాగుంటుందని ఆ రోజు ఎమ్మెల్యే శ్రావణ్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పడం, ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని చేయమని చెప్పారు. దాని మీద ఈరోజు గ్రామ కంఠం చుట్టూ ఒక స్టార్ట్ అయినాయి కాబట్టి ఆ లెవెల్స్ అన్ని ఫైనల్ అయినాయి కాబట్టి ఇక్కడ కూడా ఇమీడియట్ గా చేసేటట్టుగా 6 నెలల్లో పూర్తి చేసేటట్టుగా ప్రణాళిక రచించి డిపిఆర్ తయారు చేసి శాసనసభ్యులకు ఇచ్చాం. వారు యాక్చువల్గా రైతు సోదరులందరితో మాట్లాడారు. దాని మీద ఈరోజు గ్రామ మీటింగ్ పెట్టాం. వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇమీడియట్ గా టేకప్ చేసి రేపు వర్షాకాలం సీజన్ వచ్చేలాగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి ఈ రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ రెండవ దశకు సంబంధించి రైతుల నుంచి కూడా మంచి స్పందన వస్తూ ఉంది. దీంతో మిగతా గ్రామాలన్నింటిలో ఇప్పటికే 2 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించారు. మిగిలిన ఏవైతే 5 గ్రామాలు ఉన్నాయో వాటిలో కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. మొదటగా ఈ ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి ఏదైతే కనుక సిటీ ఉందో ఆ సిటీ అభివృద్ధి చేయడంతో పాటు ఆయా గ్రామాల్లో కూడా మౌలిక వసతులన్నీ ఆ స్థాయిలోనే ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రి నారాయణ ఇక్కడ రైతులకందరికీ హామీ ఇవ్వడం జరిగింది. రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి మంత్రి నారాయణ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ గౌతమ్తో విజయ్ చంద్రన్, అమరావతి నుంచి.